ఇవి కాంగ్రెస్కు పాపం మళ్ళా ఇది గోటి చుట్టూ మీద రోకటి పోటు అన్నట్టు ఒక్కొక్కటి వాళ్ళకు పడుతూనే ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఈ సజ్జన్ కుమార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఆయనకు పాపం శిక్ష పడ్డది సిక్కుల ఊచకోత కేసులో. నిజానికి దేశవ్యాప్తంగా మీడియా కానీ ప్రజలు కానీ ఎవరైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది 2001లో అల్లర్లు జరిగినాయి గుజరాత్లో. అల్లర్లు జరగడానికి ముందు అక్కడ ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి ఒక 50 మందో 55 మందో కరసేవకులు అయోధ్యకు వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన సజీవంగా దహనం చేసిన తర్వాత జనాల్లో కోపం పెరిగి ఆ పైన జరిగినటువంటి అల్లరి. అది 50 మంది సజీవంగా దహనం చేసి ఎటువంటి ఉద్దేశం లేనటువంటి వాళ్ళని. ఆ తర్వాత జరిగినటువంటి గుజరాత్ అల్లర్లు 2001 నుంచి ఇప్పటిదాకా 22 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్కడు ఎవడు పనికి మాలిన విధవ కూడా దాని మీదే మాట్లాడుతుంటాడు. ఏ పనికి మాలిన విధవ దాని మీదే మాట్లాడుతుంటాడు. వాడు మేధావని చెప్తుంటాడు. ఈ దేశంలో జరిగేటువంటిది అదే. కానీ దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? దానికి కారణమైనటువంటిది ఏమిటి? ఎవడు రెచ్చగొట్టిండు, ఎవడు ఏం చేసిండు? కానీ అంతకుముందు చచ్చిపోయినటువంటి 50 మంది ఏమో మనుషులు కాదట. ఆ తర్వాత జరిగినటువంటి అల్లర్లు మాత్రమే అల్లర్లట. ఈ అల్లర్లు జరగడానికి కారణం కూడా వాళ్ళే అనేటువంటి విషయాన్ని విశ్లేషించలేనటువంటి దద్దమ్మలంతా కూడా విశ్లేషకులుగా, లేకపోతే మేధావులుగా, ప్రొఫెసర్లుగా, లేకపోతే ఈ దేశంలో ఒక లౌకికవాదులుగా గద్దెనెక్కి చరిత్రనెక్కి వాళ్ళు చేసినటువంటి ప్రచారం వల్ల దేశంలో మెజారిటీ హిందువులు కూడా వీళ్ళదే తప్పనేటువంటి విధంగా మారిపోయినటువంటి పరిస్థితి. అట్లనే సిక్కు ఇందిరాగాంధీ చంపివేయబడ్డది. 2 బాడీగార్డులు, సిక్కులకు సంబంధించినటువంటి బాడీగార్డులు ఆమెను కాల్ చేశారు. దానికి కారణం ఏమిటి? భింద్రన్ వాలేకి సంబంధించినటువంటి దాంట్లో ఆపరేషన్ బ్లూ స్టార్లో చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పరమ పవిత్రమైనటువంటి గోల్డెన్ టెంపుల్లోకి ఇష్టానుసారంగా వెళ్ళి అందులో కాల్పులు జరిపారు అనేటువంటి అంశం పైన చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత. అసలు భింద్రన్ వాలే పుట్టడానికి కారణం ఏమిటి? వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు? వాళ్ళని పెంచి పోషించింది ఎవరు? చరిత్ర తెలిసినటువంటి వాళ్ళకు కూడా తెలుసు. ఈ దేశంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పంజాబ్లో జరిగినటువంటి పరిణామాలు, దేశంలో వాళ్ళు మేము వ్యతిరేకము, మేము ప్రత్యేకమని చెప్పుకోవాల్సినటువంటి పరిణామాలు అప్పటి నుంచే మొదలైనవి. ఒక భింద్రన్ వాలేని పట్టుకోవడానికి జరిగినటువంటి ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులను మనం ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత జరిగినటువంటి ఇందిరాగాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వేల సంఖ్యలో సిక్కులను ఊచకోతకోసారు. ఏ సంబంధం లేనటువంటి వాళ్ళను, ఏ సంబంధం లేనటువంటి. నిజానికి ఈ దేశంలో చర్చ జరగాల్సింది దానిపైన. ఈ దేశంలో చర్చ జరగాల్సింది 1947లో దేశ విభజన తర్వాత జరిగినటువంటి లక్షలు 1, 2, 3 కాదు, లక్షలాది మంది హిందువుల ఊచకోతకు సంబంధించి, గాంధీ హత్య తర్వాత జరిగినటువంటి ఊచకోత గురించి. ఇట్లాంటి చరిత్రనంతా మసిపూసి మారేడుగా చేసి దాని మీద చర్చ జరగకుండా ఇంకొక దాని మీద మాత్రం, ఒక్క దాని మీద మాత్రమే చర్చ జరిగే విధంగా చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. నిజానికి జీవితంలో పంజాబ్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ గెలవద్దు, ఒక్క సిక్కు కూడా కాంగ్రెస్లో ఉండొద్దు. నిజంగా సిక్కులు అట్లాంటి వాళ్ళైతే. కానీ ఎందుకు ఉంటున్నారు? అదే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. సజ్జన్ కుమార్ అనేటువంటి కాంగ్రెస్ మాజీ ఎంపీకి ప్రభుత్వం యావజ్జీవ శిక్ష వేసింది. అయితే దీని వెనక జగదీష్ టైట్లర్ ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ కమల్నాథ్ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన మాత్రం విచారణ జరగలేదు, దానిపైన మాత్రం సరిగా స్పందించలేదు. వాళ్ళిద్దరిని కూడా దోషులు పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి పాత్ర పైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉండింది. కాంగ్రెస్ మాత్రం ఇవాళ దేశవ్యాప్తంగా ఆల్రెడీ మునిగిపోతున్నటువంటి నావలా మారిపోతున్నటువంటి కాంగ్రెస్ పైన ఇవాళ మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టు ఇవాళ మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ చర్చ వచ్చేసింది. సిక్కుల అల్లర్లు ఊచకోత, నిన్నటిదాకా గుజరాత్ అల్లర్లు మృత్యుబిహారీ, గుజరాత్ మోడీ మృత్యుబిహారీ అని ప్రజలకు చెప్తే ప్రజలు నమ్మలేదు. కానీ ఇప్పుడు విషయం సిక్కుల అల్లర్లు ఊచకోత, దేశవ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లకు కారణం ఎవరు? కాంగ్రెస్ నాయకులు. ఆఖరికి రాజీవ్ గాంధీ ఒక మహావృక్షం కింద పడిపోతే కింద ఉన్న మొక్కలు చనిపోవడం సహజమని చెప్పినటువంటి వ్యక్తి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ. సిక్కులు వేల మందిని చంపేస్తే మహావృక్షం కింద పడిపోతే చిన్న చిన్న మొక్కలు చచ్చిపోతాయని చెప్పిండు. ఇది రాజీవ్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్య. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు సమర్థించుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సమర్థించారు. హత్యలు చేసినటువంటి వాళ్ళు, అరే ఇందిరాగాంధీని హత్య చేసిరా, మరి ఇందిరాగాంధీ హత్య చేయడానికి కూడా ఒక కారణం ఉన్నది. మళ్ళా ఆ భింద్రన్ వాలే లాంటి ఉగ్రవాదులను పెంచి పోషించింది ఎవరు? వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఎవరు? చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవడు భింద్రన్ వాలే పుట్టడానికి కారణం ఎవడనేటువంటి విషయం కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీంతో
నానావతి కమిషన్ దర్యాప్తు చేసి మొత్తం 2733 మంది మరణించారని అధికారికంగా వచ్చినటువంటి నివేదిక, అధికారికంగా వచ్చినటువంటి నివేదిక. కానీ అనధికారికంగా ఇంకెక్కువ మంది చనిపోయారు. కుటుంబాలు 587 కేసులు నమోదైనాయి. నిందితుల ఆచూకీ దొరకపోవడంతో 240 కేసులు మూసేశారు. 250 కేసులు నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు. 400 మందిని దోషులుగా గుర్తించారు. హత్యానేరం చేసినట్టు 50 మందిని శిక్షించగా వారిలో సజ్జన్ కుమార్ ఒకరు కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు దీన్ని అరుదైన కేసులో అత్యంత అరుదైన కేసుగా పరిగణించి మరణశిక్షణ విధించాలని డిమాండ్ చేస్తూ కోర్టు బయట సిక్కులు ప్రదర్శన జరిపారు. రాజీవ్ సోనియాల ప్రధాన అనుచరుడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ కేసులోని ఇతర వ్యక్తులకు కూడా ఇదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు. జగదీష్ టైట్లర్ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ నాయకులే. కమల్నాథ్ కూడా ఉన్నారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. సో ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ ఏం చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.